టాప్ హీరోల భారీ సినిమాలకు సంబంధించి ఆ సినిమాలు విడుదల కాకుండానే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైన్ సంధు తాను ఈ మూవీని ఇప్పటికే చూశాను, ఒక అద్భుతం అంటూ ట్వీట్ చేయడమే కాకుండా 2.0 ఒక విజువల్ వండర్ అంటూ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే ఆ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. అయితే వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికీ రజనీకాంత్, అక్షయ్ కుమార్లు తాము ఇప్పటి వరకు పూర్తిగా చూడలేదంటూ నిన్న హైదరాబాద్ లో జరిగిన మీడియా మీట్ లో చెప్పిన కొద్ది గంటలకే ఉమైన్ సంధు ట్వీట్ చేయడంతో అసలు ఈ వార్తలు నిజమా లేక ఫేక్ న్యూస్ అనుకోవాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఉమైన్ సంధు మాటల ప్రకారం 2.0 మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటూ అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచాడు. అయితే అనూహ్యంగా ఈ సినిమాకు రజనీకాంత్ భారీ పబ్లిసిటీ ఇష్టపడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా టెక్నాలజీతో కూడిన మంచి సబ్జెక్ట్ అని, అందుకే దీనికి ప్రచారం అక్కర్లేదని రజనీకాంత్ అంటున్న మాటలు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 600 కోట్ల సినిమాకు పబ్లిసిటీ లేకపోతే ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రజనీకాంత్ కు 2.0 ఫలితంపై ఉన్నది మితిమీరిన ఆత్మవిశ్వాసమా, లేకుంటే ఈ సినిమా రిజల్ట్ గురించి రజనీకాంత్ కు కూడా అనుమానాలున్నాయి కాబట్టి ఇలా అంచనాలు పెంచకుండా జాగ్రత్త పడుతున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో రజనీకాంత్ తో సమానంగా అమీ జాక్సన్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని, ఫస్ట్ పార్ట్ రోబోలో మ్యూజియం కు పరిమితం చేసిన చిట్టి రోబోను బయటకు తీసుకురావడంలో అమీ జాక్సన్ పోషించే పాత్ర కీలకంగా ఉంటుందని, ఆమె చిట్టికి సపోర్టుగా కొన్ని స్టంట్స్ ను కూడా చేస్తుందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న 2.0 రిజల్ట్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ లేకుంటే ఫ్లాప్ మాత్రమే కానీ సాధారణ సినిమాల్లో ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చే ఆస్కారం లేదన్న కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ విశ్లేషకుల భావన. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.